కుంభం అనిల్ గారు అన్నారు ఎమ్మెల్యే గారు. అనిల్ గారు మొత్తం మీద కంగ్రాచులేషన్స్. గత ప్రభుత్వము ₹1,00,000 రుణమాఫీ విడుదల వారిగా చేయలేకపోయింది. కానీ మీరు ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అమౌంట్ అయిపోతా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? సో సాధ్యాసాధ్యాలేంది సంబరాలు మొదలైనయా? ఈరోజు ఇప్పుడే మా ప్రజాభవన్లో ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరిని పిలిచి మరి సమావేశంలో రేపు 4 గంటలకు రుణమాఫీ కార్యక్రమం చేస్తున్నామని వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే ఈ ప్రతిపక్షాలు పదే ఒక అనుమాన బీజాలు వేస్తూ అంటే ఈ రేషన్ కార్డులు పెడుతుండ్రు, కొందరికి వస్తాయి కొందరికి రావనే అడగోలు మాటలు మాట్లాడుతారు. వాళ్ళకి శాతగాలే 10 ఏళ్ళు ఫెయిల్ అయినరు. మీరు అన్నారు ఇంతకుముందు మొదటి 5 ఏళ్ళు రుణమాఫీ విడతల వారిగా చేస్తే అది మితికిందికి పోయింది. రెండోసారి మళ్ళీ రుణమాఫీ చేస్తే రుణమాఫీ చెప్పినరు చేయలే, మొత్తమే ఫెయిల్ అయినరు. సో ఇప్పుడు మళ్ళా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామంటే మంచి పని చేస్తున్న ప్రభుత్వాన్ని హర్షించేది పోయి వీళ్ళు ఒక క్రిటిసిజం చేస్తూ బురద జల్లే కార్యక్రమం చేస్తూ రైతులను ఒక అనుమానాస్పద పరిస్థితులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అమయంలో పడిస్తున్నారు. ఇది తప్పు. సరే ఎనీవే ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మొత్తం దేశంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన రాష్ట్రం కూడా ఎక్కడ లేదు. ఎక్కువ 1,00,000 చేసినవచ్చు. ఈరోజు ₹2,00,000 ఏకకాలంలో గడిచిన ప్రభుత్వాలు 10 ఏళ్ళ టైం తీసుకొని చేయలేదు. ఈరోజు ఏకకాలంలో వచ్చిన 6-7 నెలల రైతు రుణమాఫీ చేస్తున్నాం అంటే ఇది గొప్ప విషయం. సో ప్రజలందరూ హర్షిస్తుండ్రు, రైతులు హర్షిస్తుండ్రు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి కేసీఆర్ మరి వదిలిపెట్టిపోయినప్పటికీ ఈరోజు మరి ఈ అప్పులు ఉన్నప్పటికీ కూడా సాహసోపేతంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారంటే చాలా గొప్ప విషయం. కానీ ప్రధానంగా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, గతంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అర్హులందరికీ 2 లక్షల రుణమాఫీ అన్నది. కానీ ఇవాళనేమో కొందరికి అన్ని కొర్రీలు పెడుతున్నది. ఇది ఎక్కడ అన్యాయం అంటున్నది. ఏం చెప్తారు? మేము ఇంతకుముందు ఏం చెప్పినాము అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు బురద జల్లే కార్యక్రమం ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి శాతగాలే వీళ్ళు చేస్తున్నారు అనేది ఏమంటుర్రు అంటే ఓ జలసీలాగా ఒక వీళ్ళని తప్పు పట్టి రైతులలో బదనాం చేద్దాము, ప్రజలలో బదనాం చేద్దాం అనే కార్యక్రమం చేస్తారు. కానీ ఈ తప్పులు వీళ్ళు చేసే బదనాములన్నీ ఏం నడవై. ఎందుకంటే రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. రేపు 4 గంటలకు ₹1,00,000 రైతుల అకౌంట్లలోకి వస్తున్నాయి. మొదటి ₹1,00,000 ఉన్నంత వాళ్లకు మొత్తం కూడా రైతు రుణమాఫీ కాబోతుంది. ఈ నెలాఖరు వరకు మరి ₹1,50,000 రుణమాఫీ కాబోతుంది. వచ్చే నెలలో మొత్తం 2 లక్షలకు ఉన్నంత వరకు రుణమాఫీ అందరికీ కూడా అవుతుంది. సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే రేషన్ కార్డులు అని అదని. రేషన్ కార్డులు అనేది ఒక వ్యక్తి ఐడెంటిటీ కోసం జనరల్గా ఏం అడుగుతారు, ఆధారో రేషన్ కార్డు అడుగుతారు. సో ఆ విధంగా అడిగిరి తప్పితే రైతులకు ఏదో కొంతమందికి ఎగ్గొట్టాలనే ఆలోచన కాదు. మేము చేసేదే సంక్షేమం, మంచి చేయాలనే ఆలోచన. సో ఆ మంచి చేసే ఆలోచనలో తప్పకుండా ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేస్తాం. మేము వాళ్ళ లెక్క 5 ఏళ్ళు 10 ఏళ్ళు తీసుకోలే. మేము ఎంపీ ఎలక్షన్స్ ముందే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, లక్ష్మీ నరసింహస్వామి ఆనని చెప్పిండు. ఓకే, సో అంటే ఇంత గట్టిగా చెప్పిండు. మరి ఆయన చెప్పిన మాట మీద నిలబడి ఈరోజు రుణమాఫీ చేస్తున్నారంటే సో ఇది గొప్ప విషయం. మరి ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారని కూడా ఈ సందర్భంగా. పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో రుణమాఫీ అనేది ఎటువంటి ప్రభావం చూపించబోతున్నారు? ఖచ్చితంగా మంచి పని చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా ఇప్పుడు ఆదరింపు అనేది ఉంటుంది. మాకు అంతకుముందు ఉండే ఇప్పుడు ఇంకెక్కువ ఉండబోతుంది. మాకు పోటీ లేదు, ఇక వేరే పార్టీ లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇంకో 10 ఏళ్ళ వరకు పోటీ లేదు మాకు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే బీజేపీ మేము ప్రచారం మొదలు పెట్టబోతున్నాం, కసరత్తు మొదలు పెట్టబోతున్నాం, మా వ్యూహాల్ని మేము కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది, మాకే అన్ని సీట్లు అంటుంది కదా. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో కొద్దిగా అంత నడిచి ఉండొచ్చు వింటుర్రా. బట్ ఈడ అసెంబ్లీలో రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళది ఏమీ ఉండదు, ఏమీ నడవదు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఇదే ఉంటుంది, వన్ సైడ్ ఉంటుంది. వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. చివరగా భువనగిరి నియోజకవర్గంలో రేపు సంబరాలని ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం? అంటే సంబరాలు అంటే మాకు ఇప్పుడే కదా, ఇంకా మేము అంటే గొప్పగా చేస్తాం, మంచిగా చేస్తాం. మాకు నెక్స్ట్ 3-4 డేస్ మండలాలల్లో గ్రామాలల్లో ఈ రైతు రుణమాఫీ మీద మంచి కార్యక్రమాలు ఉంటాయి. అంటే రైతులను అందరినీ కూడా కలుపుకొని రైతులను పిలిచి సంబరాలు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.